మీ కెరియర్ కొంచెం డౌన్లోనే ఉంది. యా సార్. ఈవెన్ వరుణ్ కెరియర్ డౌన్లో ఉంది. అవును సార్. ప్రొడక్షన్ హౌస్కి హిట్ లేదు రీసెంట్గా. అవును సార్. రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయినా అది జస్ట్ హిట్ అనిపించుకుందని బ్లాక్ బస్టర్ లేదు. సో ఇంతమంది అవును సార్. అన్ని మైనస్లు కలిసి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా సార్, చాలా పెద్ద ప్లస్ అవుతుంది. చాలా పాజిటివ్ వైబ్ ఉంది సార్ అందరికీ కూడా. అంటే కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ మాకు సినిమా ప్రోడక్ట్ మీద చాలా పాజిటివ్ వైబ్ ఉంది. సో 7th మీరు అన్నట్టు ఆ నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి రావాలి అనుకుంటున్నాను. అంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ ట్రైలర్తోనే ఆ పాజిటివ్ అనేది వచ్చింది, వైబ్ అనేది. అవును సార్. సో డెఫినెట్గా నాకైతే ఎందుకో ఆ పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అనిపించింది. అవును సార్. ఆ తర్వాత వచ్చిన సాంగ్ కానీ, ఇప్పుడు రేపు రిలీజ్ చేయబోతున్న అది మంచి సాంగ్ సార్, మాస్ సాంగ్ రాసా గుమ్మడి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇంట్రో సాంగ్, హీరో ఇంట్రో సాంగ్. ఏంటి దాదాపు 12 years కెరియర్ నీది. అవును సార్. యా, హార్డ్లీ 6 movies. అవును సార్. ఏంటి అంత స్లో అండ్ స్టడీ ఏంటి? లేదు సార్, యాక్చువల్గా అనుకుంటా ఉంటాను త్వరగా చెయ్యాలనేసి, బట్ కథ సెట్ అవ్వడం అంటే నాకు అనిపించిన కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది చెయ్యొచ్చు అనేదానికి కొద్దిగా టైం పడుతుంది. టైం పట్టే ప్రాసెస్లో అంటే ఒక కథ అనుకుంటా, ఇంకేదన్నా ఐడియా వచ్చినప్పుడు సరే దీనికన్నా ఇది బాగుంది, బెటర్గా ఉంది అనే కైండ్ ఆఫ్ దీంట్లో కొద్దిగా ఒక చిన్న ఇది అండ్ కొద్దిగా హీరో డేట్లు ఈ ప్రొడక్షన్ ఇవంతా కన్విన్స్ చేసి స్టార్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అంతే సార్. అంటే ఇప్పుడంటే ఓకే, ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత జనరల్గా అవును సార్. ఏ డైరెక్టర్కైనా కొంచెం స్పీడ్ ఉంటుంది. మీరు ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత సెకండ్ సినిమా ఎక్స్ప్రెస్ రాజాకే 3 years తీసుకున్నారు. ప్రతి సినిమాకి గ్యాప్ ఉంది సార్, ఆ కన్సిస్టెంట్గా గ్యాప్ అయితే వస్తుంది. అంటే బేసిక్గా మీరు రైటరు, మీ దగ్గర కథలు ఉంటాయి. అవును సార్. ఈవెన్ దో ఇంత స్లోగా వెళ్ళటానికి ఏంటి అంటున్నారు ఏదన్నా? అంటే అప్పుడు ఎక్స్ప్రెస్ రాజా కథ లేదు సార్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడు కూడా నెక్స్ట్ కథ ఏంటి అనేది లేదు సార్. అంటే ఇంక మళ్ళీ సెట్ చేసి దాన్ని ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించి కొద్దిగా చేసేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది. ఆ ఎక్స్ప్రెస్ రాజా టైంలో కూడా అప్పటికప్పుడు కథ సెట్ చేయడమే. అంటే దాని తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అని కూర్చొని సెట్ చేసిందే సార్. యా సార్.